హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం దుబాయ్ వేదికగా జరిగే COP28 సదస్సు అనేది వాతావరణ మార్పులకు మూల కారణమైన బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలు వినియోగానికి స్వస్తి చెప్పే విషయంపైన ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో దుబాయ్లో COP28 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో నవంబర్ నుంచి 2 వారాల పాటు చర్చోపచర్చలు జరిగినా కానీ పెద్దగా ప్రయోజనం లేదని అనడానికి సోమవారం విడుదలైన ఒక సంయుక్త ప్రకటన ముసాయిదానే నిదర్శనం. శిలాజ ఇంధనాలను వేగంగా వదిలించుకోవాలనుకుంటున్న దేశాలకు ఈ అరకొర ముసాయిదా ఆగ్రహాన్ని, అసంతృప్తిని కలిగించింది. బొగ్గు, చమురు, సహజ వాయువు వినియోగానికి న్యాయంగా, సమానంగా, క్రమక్రమంగా స్వస్తి చెప్పాలని ముసాయిదా ధర్మపన్నాలు చెప్పింది. అయితే ఈ అంశంపైన చర్చలు ప్రారంభించడానికి ముసాయిదా ప్రేరణ ఇస్తుందంటూ COP28 డైరెక్టర్ జనరల్ మజీద్ అల్ సువైదీ వివరించారు. ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ అయిన బాన్ కీ మూన్ ఇతనితో పాటు మరో 3 దౌత్యవేత్తలకు దివాళీ పవర్ ఆఫ్ వన్ పురస్కారాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా వీరిని ఎంపిక చేశారు. అమెరికాకు చెందిన దివాళీ ఫౌండేషన్ ఇచ్చే ఈ అవార్డులను దౌత్య రంగంలో ఆస్కార్లుగా భావిస్తారు. బాన్ కీ మూన్తో పాటు ఐక్యరాజ్య సమితి బోస్నియా హెర్జిగోవినా మాజీ శాశ్వత ప్రతినిధి మిర్సాదా కొలాకవిచ్, దక్షిణ కొరియా మాజీ శాశ్వత ప్రతినిధి అయిన కిమ్ సుక్, EU ప్రత్యేక ప్రతినిధి మిరోస్లవ్ లజ్కాకులకు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచం గతంలో కంటే ఎక్కువగా దెబ్బతిన్నట్లు తనకు అనిపిస్తుందని బాన్ కీ మూన్ ఈ సందర్భంగా అన్నారు. ఈ సదస్సులో ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి అయిన రుచిరా కాంబోజు, ఇతర దేశాల శాశ్వత ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. దౌత్య రంగంలో ఆస్కార్ అవార్డు అంతగా పేరు ఉన్న అవార్డు ఏదంటే దివాళీ పవర్ ఆఫ్ వన్ అనే పురస్కారం. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్కే మరొకసారి పట్టం కట్టాలని రష్యా ప్రజలు భావిస్తున్నారు. ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధానికి పుతిన్కు రష్యన్ల నుంచి భారీ మద్దతు లభిస్తుందని తాజా సర్వేలు స్పష్టం చేశాయి. ఒక దశలో ఆయనకు 80% పైగా రష్యన్ల మద్దతు లభించడం కూడా గమనార్హం. పుతిన్ విజయం నల్లేరుపై నడకేనంటూ రాజకీయ విశ్లేషకులు ఒకవైపు అభిప్రాయపడుతున్నారు. పుతిన్ విధానాలను తీవ్రస్థాయిలో విమర్శించే నాయకుడు అలెక్సీ నవాల్నీ జైలు నుంచి అదృశ్యమయ్యారు. దీనిపై అమెరికా గందరగోళం వ్యక్తం చేస్తుంది. ఆయన జాడపై ఎలాంటి సమాచారం కూడా అందుబాటులో లేదంటూ న్యాయవాదులు తెలిపారు. ఉక్రెయిన్ పైన రష్యా బలగాలు మంగళవారం ముప్పేట దాడి చేశాయి. ఫోను, అంతర్జాల సేవలకు కూడా హ్యాకర్లు విఘాతం కలిగించారు. దక్షిణాదిలో ఖేర్సన్లో ఓ ప్రాంతంలో దాదాపుగా 600 ఫిరంగులు, రాకెట్లు విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మంగళవారం అమెరికా చేరుకున్నాడు. యుద్ధం 3వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న వేళ అమెరికా సాయం డోలాయమానంలో పడిన తరుణంలో ఆయన ఈ పర్యటన చేపట్టారు. చంద్రయాన్-3 ద్వారా జాబిల్లి ఉపరితలంపై విజయవంతంగా వ్యోమనౌకను దించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో జోరుగా భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తుంది. 2040 నాటికి చంద్రుడిపైన తొలిసారిగా భారత వ్యోమగామిని దించుతామంటూ ఇస్రో సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథన్ తెలిపారు. రోదసి యాత్రల కోసం 4 వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. వీరంతా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లు అని వివరించారు. గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా రోదసి అన్వేషణలో తదుపరి అంకాన్ని ఇస్రో చేపట్టనున్నట్టు తెలిపారు. దీని కింద 2 లేదా 3 భారత వ్యోమగాములు దిగువ భూకక్షలోకి పంపుతామన్నారు. 3 రోజుల తర్వాత వారు భూమికి తిరిగి వస్తారంటూ వీరు ప్రస్తుతం బెంగళూరులోని వ్యోమగామి శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని సాకారం చేయాలని ప్రధాని మోదీ నిర్దేశించారు.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు సంస్థలు ఇచ్చే అవార్డులకు స్వీకరించడానికి ముందు సంబంధిత అధికారి లేదా సంస్థ నుంచి అనుమతి తీసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలు గైడ్లైన్స్ అనేవి జారీ చేసింది. ప్రైవేటు సంస్థలు ఎవరైనా ఉద్యోగులకు ఇచ్చే అవార్డులను స్వీకరించాలంటే ముందు ప్రభుత్వ ఉద్యోగులు సంబంధిత అధికారులకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఆ ఉద్యోగి పనిచేస్తున్న మంత్రిత్వ శాఖ లేదా విభాగం కార్యదర్శి నుంచి ఈ అనుమతులు అనేవి పొందాలి. లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత బిల్లులో తీవ్రవాద నిరోధక ఉఫా చట్టంలో కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఉగ్ర చర్యలకు పాల్పడడానికి మరణశిక్ష విధించే నిబంధన ఇందులో ఉంది. దీనితో పాటు మరికొన్ని సవరణలతో బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. కనీసం 5 మార్పులను చేర్చినట్టు తెలుస్తుంది. బిల్లులో తీవ్రవాదానికి ఇచ్చిన నిర్వచనంలో కొత్తగా ఆర్థిక భద్రతతో పాటు విదేశాల్లో ఉగ్ర చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దేశ ఐక్యతకు, సమగ్రతకు, సార్వభౌమాధికారాన్ని, భద్రతను, ఆర్థిక భద్రత దెబ్బతీసే చర్యలకు ఎవరైనా పాల్పడాలని అనుకున్న, దేశంలోని విదేశాల్లో భారతీయులపైన ఉగ్రదాడులకు పాల్పడాలని అనుకున్న అనే అంశాలను తీవ్రవాద నిర్వచనంలో పేర్కొంది. నేర చట్టాల స్థానంలో గతంలో ప్రవేశపెట్టిన 3 బిల్లులను మంగళవారం లోక్సభ ఉపసంహరించుకున్న ప్రభుత్వం సవరణలతో మళ్లీ ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీటిని సభ ముందుకు తీసుకొచ్చారు. అంతకుముందు పాత వాటిని ఆయన ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే పేరుతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులపైన గురువారం నాడు చర్చ జరగనుంది. ప్రతి సంవత్సరము భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు పలు దేశాల అధ్యక్షులను ముఖ్య అతిథులుగా పిలుచుకునే సాంప్రదాయం భారతదేశం ఎప్పటి నుంచో పాటిస్తుంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే నెలలో తలపెట్టిన భారత పర్యటన అనేది రద్దయింది. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాబోవడం లేదని ఈ విషయాన్ని అమెరికా తెలియజేసిందంటూ సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి తొలి వారంలో అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి బైడెన్ వార్షిక ప్రసంగం చేయాల్సి ఉంది. ఈ రెండో దఫా మళ్ళీ అధ్యక్షుడు ఎన్నిక కావడంపైన కూడా ఆయన దృష్టి పెడుతున్నాడు. అలాగే హమాస్, ఇజ్రాయెల్ల వివాదంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషించే దిశగా సాగుతుంది. ఈ కారణాలతో బైడెన్ పర్యటన రద్దయినట్లు భావించారు. గత సెప్టెంబర్లో భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. బైడెన్ పర్యటన రద్దు నేపథ్యంలో జనవరి 27న భారత్లో నిర్వహించాలని భావించిన క్వాడ్ సదస్సు కూడా 2024 చివరిలో నిర్వహించాలని యోచిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు రహస్యంగా చొరబడటంతో పాటు తప్పుడు సమాచారం ఇస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారందరికీ సంబంధించిన ఖచ్చితమైన సమాచారం సేకరించడం అసాధ్యమంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అక్రమ వలసదారుల సమాచారాన్ని సేకరించడం అనేది అసాధ్యమంటూ సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A సవాల్ చేసిన పిటిషన్లపైన తీర్పు రిజర్వ్ చేశారు. ఈ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. దీనిపైన 2017 నుంచి 2022 మధ్య కాలంలో 14,436 మంది విదేశీయులను తిప్పి పంపారు. అస్సాంలో ప్రస్తుతం 100 ప్రత్యేక ట్రిబ్యునల్లను పనిచేస్తున్నాయి. 3.34 లక్షల కేసులు పరిష్కారమయ్యాయంటూ అక్టోబర్ 31 నాటికి మరో 97,714 కేసుల విచారణ కొనసాగుతుందంటూ తెలిపింది. ఈ నెల 1వ తేదీన నాటికి గుహవాటి హైకోర్టు 8,461 కేసులు పెండింగ్లో ఉన్నాయంటూ తెలిపారు. ఈ పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A అస్సాంలోని అక్రమ వలసదారులకు సంబంధించింది. అయితే దీనిపైన అస్సాం ఒప్పందం కింద పౌరసత్వం పొందే వారి కోసం ప్రత్యేక నిబంధనను అందుబాటులో పొందుపరిచారు. దీనివల్ల అక్రమ వలసదారులు పెరిగిపోతున్నారంటూ దానిని రద్దు చేయాలంటూ కోరుతూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధాన ఎన్నికల కమిషనరు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషనర్లు ఎలక్షన్ కమిషన్ల నియామకాలను నియంత్రించడంతో పాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే
బిల్లుకు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్లు 2023ను సభ ముజువాని ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. ఈ బిల్లు యొక్క పూర్వచరిత్ర ఒకసారి చూసినట్లయితే 1991 నాటి చట్టం స్థానంలో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 10వ తేదీన రాజ్యసభలో తొలిసారిగా ప్రవేశపెట్టింది. అయితే ఇందులో ఎన్నికల కమిషనర్లు నియామకాలకు సంబంధించిన నిబంధనలు లేవని పేర్కొంటూ ఈ బిల్లును తెచ్చింది. ఈ బిల్లు పైన ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిన అర్జున్ రామ్ మేఘ్వాల్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఉన్న చట్టంలోని లోపాలనే సరిదిద్ది కొత్త బిల్లును తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో సిఈసి ఈసీల నియామకం పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ బిల్లు ఉందని వివరించారు. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ను ప్రభుత్వం తన చెప్పు చేతల్లోకి తెచ్చుకునేందుకు ఈ బిల్లును తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది కూడా. దీనిపైన సిఈసి ఈసీలకు హోదా సంబంధించిన కేంద్రము కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ల బిల్లుల్లో సవరణలు కూడా చేసింది. జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేర్లలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కూడా మంగళవారం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టగా వాటికి ఆమోదం లభించింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన నిత్యానందరాయ్ ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. మహారాష్ట్రలో మేల్ఘాట్ అటవీ ప్రాంతంలో ఒకే ఒక కుటుంబము పిల్లి గ్రామం అందరిని ఆకర్షిస్తుంది. వాస్తవానికి గతంలో ఆ గ్రామంలో సుమారు 500 కుటుంబాలు నివసించాయి. 2 దశాబ్దాల క్రితం మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టును అధికారులు చేపట్టారు. ఇందులో భాగంగా సుమారు 37 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉందంటూ గుర్తించారు. ఆ నిర్ణయం ప్రకారం ఇప్పటికే 17 గ్రామాలను తరలించగా మరో 6 గ్రామాలు తరలింపు జరుగుతుంది. ఈ క్రమంలో పిలి అనే గ్రామంలో సుమారు 500 కుటుంబాలు 2021లోనే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. బలవంతంగా ఖాళీ చేయించాలనే నిబంధన లేనందున అధికారులు ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. అయితే ప్రభుత్వ నోటీసులతో అందరు వెళ్ళిపోగా భోగిలాల్ బాయిట్కర్ కుటుంబం మాత్రం పిలి గ్రామంలోనే నివసిస్తుంది. అతడితో పాటు భార్య, పిల్లలు కలిసి మొత్తం 6 ఈ గ్రామంలోనే ఉంటున్నారు. కృత్రిమ మేధ పైన మంగళవారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైతిక వినియోగానికి అంతర్జాతీయ కార్యాచరణకు ప్రణాళికను రూపొందించాలంటూ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దంలో అభివృద్ధికి ఏఐ ఎంతగానో తోడ్పడేది, భారీ సాధనమని, అదేవిధంగా నాశనానికి దోహదపడే శక్తి కూడా అంటూ తెలిపారు. G20కి అధ్యక్ష హోదాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం బాధ్యతాయుతమైన మానవ కేంద్రీకృత పాలన ప్రణాళికలను రూపకల్పనకు భారత్ ప్రతిపాదించిందంటూ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల బాధ్యతతో దాని నైతికత వినియోగానికి భారత్ కట్టుబడి ఉందంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు. అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలోని ఒక తీర ప్రాంతంలో కొందరు డ్రైవర్లు సముద్ర గర్భంలో ఉండే పర్పుల్ సీ ఆర్చిన్లను నాశనం చేసేందుకు నడుం బిగించారు. ఊదా రంగులో ముళ్ళ బంతుల్లా గోళాకారంలో ఉన్న సీ ఆర్చిన్లు విపరీతంగా పెరిగి కెల్ఫ్ అడవులు లేదా గోధుమ వర్ణపు శేవలను నాశనం చేయడానికి కారణమవుతున్నట్టు శాస్త్రవేత్తలు ఇటీవలే వీటిని గుర్తించారు. అమెరికా, కెనడా, చిలీ, ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో సముద్ర పర్యావరణంలోని కెల్పులది కీలక పాత్ర. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ప్రజలకు గుండెకు సంబంధించిన రుగ్మతలతో మరణం ముప్పు ఎక్కువగా ఉంటుందంటూ తాజా అధ్యయనం పేర్కొంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఆహార సంబంధ ఇబ్బందులు, వాయు కాలుష్యం ఇందుకు ప్రధాన కారణమంటూ తెలిపారు. 1990లో 1.24 కోట్ల మంది ఈ బాధలు పడుతుండగా 2022లో 1.98 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభా వృద్ధి, వార్ధక్యం వంటి ఇతర అంశాలపైన ఇది తెరపైకి తీసుకొచ్చింది. 1,00,000 మందిలో 110 మంది ఈ రుగ్మతతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సందర్భంగా
హై సిస్టోలిక్ రక్తపోటు వల్ల మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాల్లో అధిక మరణాలు చోటు చేసుకుంటున్నట్లు అధ్యయనం వివరించింది. ఆస్ట్రలేషియా ప్రాంతంలో దేశంలో ఇది అత్యంత తక్కువగా 122.5గా ఉంది. ఈ తరహా రుగ్మతలకు చౌకైన సమర్థ చికిత్సలు అనేకం ఉన్నాయంటూ పరిశోధకులు తెలిపారు. 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించిన సందర్భంలో తెలంగాణ, త్రిపుర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల ఎన్నిక అనేది జరిగిన నేపథ్యంలో దీనిలో రాజస్థాన్లోనే తొలిసారి ఒక ఎమ్మెల్యేకు సీఎం అయ్యే అవకాశం వరించింది. భజన్లాల్ శర్మ అనే ఎమ్మెల్యే, ఇతనికి సీఎం పదవి కట్టబెట్టింది భాజపా ప్రభుత్వము. కేంద్ర పరిశీలకునిగా వచ్చిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షణలో శాసనసభ పక్షనేతగా నిర్వహించిన ఎంపికలు పూర్తయ్యాయి. భారీ అంచనాలకు అందని రీతిలో భాజపా అధిష్టానం తొలిసారిగా ఎమ్మెల్యేను రాజస్థాన్ సీఎం పదవికి ఎంపిక చేసింది. ఇతను తొలిసారిగా ఎమ్మెల్యే ఎంపికయ్యాడు. భజన్లాల్ శర్మ 50 సంవత్సరాల వయసులో సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని నిర్ణయించారు. మంగళవారం జైపూర్లో జరిగిన సమావేశంలో శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నేతగా ఆయన్ని ఎంచుకున్నారు. సాంగానెర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 48,081 ఓట్ల మెజార్టీతో తొలిసారిగా ఎమ్మెల్యేగా నెగ్గిన శర్మ రాజస్థాన్లోని ఇతని నియోజకవర్గం సాంగానెర్. ఇతన్ని నేరుగా సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు. రకరకాల కారణాలతో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చిన కమలదళం అదే రీతిలో రాజస్థాన్ విషయంలో కూడా చేసిన ఈ ఎంపిక మాత్రం అనూహ్యమే అంటూ సీఎం పదవి కోసం ప్రయత్నించిన దియా కుమారి ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. తెలంగాణలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వము రోజు దశల వారీగా ఒక్కొక్క శాఖలను సమీక్ష చేస్తున్న తరుణంలోనే టీఎస్పీఎస్సీ వంతు కూడా వచ్చింది. ఈ టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేశారు. గత 2 రోజుల క్రితమే టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ రాజీనామాతో ఈ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిలో భాగంగా టీఎస్పీఎస్సీ సభ్యులు కూడా మొత్తంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన తరుణంలో ఈ లీకేజీలకు ఆస్కారం లేకుండా సంస్కరణలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. యూపీఎస్సీ తరహాలోనే ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లపైన కూడా అధ్యయనం చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇకపైన ప్రశ్నాపత్రాలపైన, లీకేజీలపైన కూడా సమీక్షలు నిర్వహించనున్నారు. ఇంకా గవర్నర్ ఆమోదం పొందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నేడు రాజీనామా సమర్పించనున్న మిగతా సభ్యులు కూడా. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన టీఎస్పీఎస్సీ తొలుత 2023 ఆగస్టు 29-30 తేదీలో నిర్వహించాలని భావించిన నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నవంబర్ 2-3 తేదీల్లో రీషెడ్యూల్ చేసింది. నవంబర్ 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ స్వీకరణ చేపట్టడంతో 2024 జనవరి 6-7 తేదీలకు పరీక్షలు రీషెడ్యూల్ అయ్యాయి. అయితే కొత్త బోర్డు ఏర్పాటు తర్వాతనే పరీక్షలు నిర్వహించాలంటూ ఈ సందర్భంగా ఆదేశించారు. పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల బదిలీల కోసం కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. తొలి విడత రాజధాని ప్రాంతంలో అధికారుల్లో మార్పులు చేసింది. శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్లకు 3 స్థానచలనం కలిగించింది. వీరిలో కొత్త కమిషనర్లుగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, అవినాష్ మహంతి, సుధీర్ బాబులను నియమించింది. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి అదనపు డీజీపీ ఆర్గనైజేషన్ అండ్ లీగల్గా, అవినాష్ మహంతి హైదరాబాద్ అదనపు కమిషనర్గా, సుధీర్ బాబు హైదరాబాద్ అదనపు కమిషనర్గా ట్రాఫిక్లో వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ అనే డీజీపీ పైన సస్పెన్షన్ను ఎత్తివేశారు. ఇతను నవంబర్ 30 తర్వాత జరిగిన డిసెంబర్ 3 రోజు ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగా రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపిన నేపథ్యంలో ఇతనిపైన సస్పెన్షన్ను వేశారు. తాజాగా సరైన వివరణలతో ఇవ్వడంతో ఈ సస్పెన్షన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది ఎత్తివేసింది.
తాజాగా బదిలీలో భాగంగా ఇద్దరు ఐపీఎస్లను సీఎంఓలకు విధులుగా తీసుకున్నారు. మల్టీ జోన్ 2 ఐజీగా ఉన్న షవనాజ్ కాసింలకు ముఖ్యమంత్రి కార్యదర్శిగా అవకాశం కల్పించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టీఎస్ న్యాబ్ ఎస్పీగా ఉన్న గుమ్మి చక్రవర్తిని ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫ్ మినిస్టర్ సెక్యూరిటీ గ్రూప్ సీఎంజీలకు తీసుకున్నారు. ఈ విభాగం ముఖ్యమంత్రి భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో ఈ నియామకం చేపట్టినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో ముఖ్యమంత్రి పీఆర్ఓగా దూదిపాల్ల విజయకుమార్ను కూడా నియమించారు. తెలంగాణలో రేపటి నుంచి శాసనసభ సమావేశాలు యథావిధిగా సాగుతాయి. నేడు స్పీకర్ను ఎన్నుకోనున్నారు. నామినేషన్లు దీనికోసం స్వీకరిస్తున్నారు. 15న గవర్నర్ ప్రసంగం. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 14 గురువారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు స్పీకర్ను ఎన్నుకుంటారు. బుధవారం స్పీకర్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. శాసన సభాపతిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన గడ్డం ప్రసాద్ను ఎన్నుకోవాలని ఆ పార్టీ ఇప్పటికే తీర్మానించింది. ఆయన ఒక్కరే నామినేషన్ వేస్తే ఏకగ్రీవం అవుతుంది. ఇంకెవరైనా వేస్తే ఎన్నిక నిర్వహించాల్సి వస్తుందంటూ సమావేశాలు ఎన్ని రోజులనేది బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. కొత్తగా కొలువుదీరిన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16న శాసనసభలో మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగాలకి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖలపైన ప్రక్షాళన నేపథ్యంలో భాగంగా పౌర సరఫరాల శాఖపైన కూడా నిర్వహించిన సమీక్షలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కీలకమైన ప్రకటన చేశారు. 100 రోజుల్లో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పైన దీని సందర్భంగా 3 నుంచి 4 వేల కోట్ల భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇక్కడ సివిల్ సప్లై భవన్లో మంత్రి సమీక్ష చేసిన అనంతరము సంస్థ ఆర్థిక పరిస్థితి, ధాన్యం సేకరణ, మిల్లింగ్, రేషన్ పంపిణీల తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వము వచ్చే ఏడాది 2024లో ప్రభుత్వ సెలవు దినాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి మంగళవారం ప్రకటించారు. ఈ సాధారణ సెలవు దినాలతో పాటు ఐచ్ఛిక సెలవులను కూడా ప్రకటిస్తూ జీవోలను విడుదల చేసింది. జనవరి 1న సెలవుకు ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి నెలలో 2వ శనివారం ఫిబ్రవరి 10న పనిచేయాల్సి ఉంటుందంటూ తెలిపారు. జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరం, జనవరి 14 భోగి, జనవరి 15 సంక్రాంతి, జనవరి 26 గణతంత్ర దినోత్సవం, మార్చి 8 మహాశివరాత్రి, మార్చి 25 హోలీ, మార్చి 29 గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5 బాబు జగజీవన్రావు జయంతి, ఏప్రిల్ 9 ఉగాది, ఏప్రిల్ 11 ఈద్ ఉల్ ఫితర్ రంజాన్, ఏప్రిల్ 12 రంజాన్ మరుసటి రోజు, ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 17 శ్రీరామనవమి, జూన్ 17 ఈద్ ఉల్ అజా బక్రీద్, జూలై 17 మొహరం, జూలై 29 బోనాలు, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 26 శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 7 వినాయక చవితి, సెప్టెంబర్ 16 ఈద్ మిలాదున్ నబీ, అక్టోబర్ 2 గాంధీ జయంతి బతుకమ్మ ప్రారంభం రోజు, అక్టోబర్ 12 రెండో శనివారం విజయదశమి, అక్టోబర్ 13 విజయదశమి మరుసటి రోజు, అక్టోబర్ 31 దీపావళి, నవంబర్ 15 కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి, డిసెంబర్ 25 క్రిస్మస్, డిసెంబర్ 26 క్రిస్మస్ మరుసటి రోజు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విడుదల చేసిన 2024కు సంబంధించిన సాధారణ సెలవులకు సంబంధించిన సమాచారం. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఆరోగ్యంలో కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్త పుంతలు తొక్కుతుంది. క్యాన్సర్ తీరుతెన్నులను విశ్లేషించడంలో కూడా సహాయం చేస్తుంది. అమెరికా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు ఈ సందర్భంగా రూపొందించిన సియోగ్రాఫ్ ఏఐ మోడలే దీనికి నిదర్శనం. ఇది క్యాన్సర్ బాధితులకు సంబంధించిన వివరాలను సేకరించి కణజాల నమూనాలను విశ్లేషించి జబ్బు ఎలా పరిగణించాలో ఖచ్చితంగా అంచనా వేస్తుంది.
ఇక ఆర్థిక అంశాలకు సంబంధించి రాబోయే 3 నెలల్లో దేశీయ కార్పొరేట్ సంస్థలు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ గిరాకీ పరిస్థితులకు తగ్గట్టుగా తమ సిబ్బందిని పెంచుకోవాలంటూ 37%కి పైగా యాజమాన్యాలు యోచిస్తున్నాయి. మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ ఒక నివేదికను విడుదల చేసింది. దీనిలో భాగంగా వివిధ రంగాలు ప్రాంతాల్లో దాదాపుగా 33,100 మంది యజమానుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. 41 దేశాలతో పోలిస్తే భారత్లోనే నియామకాలు అధికంగా ఉండొచ్చంటూ తేల్చింది. ఈ ఏడాది తొలి 3 నెలల్లో పోలిస్తే 2024 జనవరి టు మార్చి మధ్య 5% అధికంగా ఉంటుందంటూ పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ నివేదిక తెలిపింది. భారత్లో మీడియా వ్యాపారాలను విలీనం చేసే నిమిత్తంలో వాల్ట్ డిస్నీ కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చే వారంలో ఈ రెండింటి మధ్య ఒక MOU అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఓ ఆంగ్ల వార్తాపత్రిక వెల్లడించింది. విలీనాంతరం సంస్థలో 51% వాటా కలిగి ఉండే రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెరుగుతాయంటూ ఆ వర్గాలు తెలిపాయి. ఏ అంశంలోనైనా ముక్కుసూటిగా అత్యంత స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ RBI గవర్నర్ మాజీ గవర్నర్ అయిన రఘురామ్ రాజన్ తాజాగా భారత్లో ఉద్యోగాల కల్పనపైన స్పందించారు. బ్రేకింగ్ ద మౌల్డ్ రీఇమేజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్స్ అనే అంశంపైన మాట్లాడుతూ ఉద్యోగాలపైన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసుకున్న భారత్కు అత్యంత ఒత్తిడి కలిగించే అంశం ఉద్యోగాల సృష్టి అంటూ ఈ సందర్భంగా తెలిపారు. డేటా సెంటర్లో సేవలను అందించే నిమిత్తం బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రా డిజిటల్ రియాలిటీతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక సంయుక్త సంస్థ JVని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన లావాదేవీలను పూర్తి చేసింది. ఈ ఏడాది జూలైలో 3 కంపెనీలకు సంబంధించిన ఒక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజా పరిణామంతో డిజిటల్ కనెక్షన్ బ్రూక్ఫీల్డ్ జియో డిజిటల్ రియాలిటీ కంపెనీగా సంయుక్త సంస్థకు గుర్తింపు రానుందంటూ డిజిటల్ కనెక్షన్ అనేది పేర్కొంది. ఈ 3 సంస్థలకు సంబంధించిన సమానం 33.33 వాటా ఉంటుందంటూ తొలి డేటా సెంటర్ చెన్నైలో 2024 జనవరిలో ప్రారంభిస్తున్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు. దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి అక్టోబర్లో 11.7%గా నమోదైంది. ఇది 16 నెలల్లో గరిష్టంగా 2022 జూన్లో 12.6%గా నమోదైంది. ఇక క్రీడలకు సంబంధించిన సమాచారం. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించారు. 25 ఏళ్ల గూగుల్ చరిత్రలో అత్యధికులు శోధించిన క్రికెటర్గా రికార్డు సృష్టించారు. 1998లో స్థాపించిన గూగుల్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అత్యధికంగా శోధించిన సందర్భాలు, సెలబ్రిటీల వివరాలతో కూడిన వీడియోని Xలో పోస్ట్ చేశారు. క్రికెటర్ల విభాగంలో కోహ్లీని అందరికంటే ఎక్కువగా శోధించారు. పేసర్ రాజ్ లింబానీ 13 బాల్స్లో 7 వికెట్లు తీసి విజృంభించడంతో అండర్-19 ఆసియా కప్లో భారత యువ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ సెమీఫైనల్లో దూసుకెళ్లడానికి ఈ పేసర్ రాజ్ లింబానీ ఎంతో కృషి చేశాడు. గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్ను చిత్తు చేసింది. గ్రూప్ దశలో 3 మ్యాచ్ల్లో 2 నెగ్గి ఒక దాంట్లో ఓడిన భారత్ 4 పాయింట్లతో సెమీస్ బెర్తును దక్కించుకుంది. జూనియర్ హాకీ ప్రపంచ కప్ క్వార్టర్స్ ఒకవైపు బలమైన నెదర్లాండ్ సగం మ్యాచ్ అయ్యేసరికి 0-2తో భారత్ వెనుకంజ వేసింది. అవకాశాలు చేజారిపోతున్నా కానీ ఇంతటి ఒత్తిడిలో కూడా భారత్ అదరగొట్టింది. అద్భుతంగా పుంజుకొని ఆఖరిలో ప్రత్యర్థిని వెనక్కి నెట్టేసింది. సెమీఫైనల్కు దూసుకెళ్లింది. జూనియర్ హాకీ ప్రపంచ కప్ ప్రో కబడ్డీ సీజన్ 10 PKL ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా బెంగళూరు వారియర్స్ అజేయంగా సాగుతుంది. ఆ జట్టు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ 60-42తో పాట్నా పైరేట్స్ను చిత్తు చేసింది. మనిందర్ సింగ్, నితిన్ కుమార్ మెరుపులతో ఆరంభించిన బెంగాల్ దూకుడుగా ఆడింది. 17-11తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పాట్నా కాస్త పుంజుకున్న బెంగాల్ మాత్రం తగ్గలేదు. దీంతో విరామ సమయానికే 26-16తో వారియర్స్ ఆధిక్యంలో నిలిచింది. బ్రేక్ తర్వాత బెంగాల్ జోరు ఇంకా పెరిగింది.
వరుస పాయింట్లతో అంతరాన్ని బాగా పెంచుకున్న జట్టు తేలిగ్గా విజయాన్ని సాధించుకుంది. వారియర్స్ తరపున మనీందర్ 15, నితిన్ 14తో సత్తా చాటారు. పాట్నా జట్టుతో సుధాకర్, సచిన్ చెరో 14 పాయింట్లు సాధించారు. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ బెంగాల్ 3 గెలిచింది. ఒక మ్యాచ్ టైగా మారింది. నేడు ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాసు రాత్రి 8 గంటల నుంచి, బెంగళూరు బుల్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అనేది రాత్రి 9 గంటల నుంచి ఈ మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. పోలాండ్ స్టార్ ఇగా స్వైటెక్ వరుసగా 2వ ఏడాది WTA ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచింది. సెరెనా విలియమ్స్ తర్వాత ఇలా వరుసగా 2 ఏళ్లు ఈ అవార్డు అందుకున్న ఘనత ఈగా స్వైటెక్కే చెందింది. 2012 నుంచి 2017 మధ్య కాలంలో సెరెనా వరుసగా ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచింది. ఈ ఏడాది జయాపజయాలను రికార్డు 68-11గా ఉన్న ఈగా స్వైటెక్ 6 టైటిళ్లను తమ ఖాతాలో వేసుకుంది. ఇందులో ఫ్రెంచ్ ఓపెన్ కూడా ఉంది. నవంబర్లో నిర్వహించిన WTA ఫైనల్స్లో ట్రోఫీ గెలిచిన స్వైటెక్ సబలెంకాను వెనక్కి నెట్టి నంబర్ 1 ర్యాంకును కూడా చేజిక్కించుకుంది. 2022 ఏప్రిల్ నుంచి అగ్రస్థానంలో ఉన్న ఈ పోలాండ్ అమ్మాయి ఈ ఏడాది సెప్టెంబర్లో సబలెంకాకు ఈ ర్యాంకు కోల్పోయింది. కానీ నెల వ్యవధిలోనే మళ్ళీ అగ్రస్థానానికి తిరిగి చేరుకుంది పోలాండ్కు చెందిన ఈగా స్వైటెక్. హైదరాబాదు అరవెల్లి అనీష్ రావు, మురుగన్ అభిషేక్ అండర్-19 ప్రపంచ కప్లో అవకాశాన్ని దక్కించుకున్నారు. జనవరి 19న దక్షిణాఫ్రికాలో ఆరంభమయ్యే ఈ టోర్నీతో పాటు అంతకంటే ముందు అక్కడే జరిగే ముక్కోనపు సిరీస్లో BCCI సెలెక్టర్లు మంగళవారం ఈ జట్టును ప్రకటించారు. 18 ఏళ్ల అవనీస్ వికెట్ కీపర్ బ్యాటర్. ఈ ఏడాది నవంబర్లో అండర్-19 4 జట్ల టోర్నీలో భారత్ ఏ తరపున ఇతను ఆడాడు. మరోవైపు 19 ఏళ్ల మురుగన్ అభిషేక్ ఆఫ్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్. ఇటీవల అండర్-19 4 జట్ల టోర్నీలో ఇండియాకు ఏ జట్టు తరపున ఇండియా B పైన 81 పరుగులు చేయటమే కాక 2 వికెట్లను పడగొట్టాడు. 7 మ్యాచ్ల్లో 6 వికెట్లు కూడా తీసేశాడు. వీరిద్దరు ఆసియా కప్లో ఆడుతున్న భారత జట్టులోనూ ఉన్నారు. దక్షిణాఫ్రికాతో భారత్ T20 మ్యాచ్ అనేది జరిగింది. దీనిలో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడగా రద్దు కాగా రెండో మ్యాచ్ జరిగింది. దీంట్లో భారత్ ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఓటమితో మొదలైంది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆతిథ్య జట్టు 2 T20లోనూ పైచేయి సాధించింది. రింకు సింగ్ మరోసారి చక్కని బ్యాటింగ్తో ఆకట్టుకున్న అతడి ప్రయత్నం అనేది సరిపోలేదు. ఈ సందర్భంగా ఒకసారి స్కోర్ బోర్డును పరిశీలించినట్టయితే భారత్ ఇన్నింగ్స్ మొత్తం 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తము 13.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన మీరాబాయ్ చాను పునరాగమం అనేది ఆలస్యం కానుంది. ఫిబ్రవరిలో జరిగే ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరగనున్న ఆసియా ఛాంపియన్షిప్కు ఈసారి దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈసారి ఆసియా ఛాంపియన్షిప్లో పాల్గొనటం లేదంటూ ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్స్ అర్హత నిబంధనల ప్రకారం 2023 ప్రపంచ ఛాంపియన్షిప్, 2024 ప్రపంచ కప్లో తప్పనిసరిగా ఈమెను పాల్గొనాలని సూచించారు. BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి 2వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మంగళవారం ప్రకటించిన జాబితాలో పురుషుల డబుల్స్లో సాత్విక్ చిరాగ్ జోడీ 2వ ర్యాంకును సాధించింది. ఇవి డిసెంబర్ 13, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.